మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపాంతరమును చెందిననే తప్ప పరలోక రాజ్యమున మీకు ప్రవేశింపరు. చిన్న బిడ్డల లాంటి మనస్తత్వం అనగా తగ్గింపు కలిగిన మనస్తత్వం కలిగి ఉండాలి అంటున్నా. నేటి పిల్లల వలె కాదమ్మా. చిన్నపిల్లల మనస్తత్వం అంటే నేటి పిల్లల వలె కాదు. నేటి పిల్లలు చాలా క్రూరులు. 7వ తరగతి 8వ తరగతి రాగానే పోయిన వారం అంతకు ముందు వారము హైదరాబాదులో 10వ తరగతి అబ్బాయి 10 ఏళ్ల అమ్మాయిని చంపివేసిన సంఘటన మీ అందరూ బాగానే చూసుంటారు వార్తల్లో. ఎందుకు చంపాడు? చిన్న క్రికెట్ బ్యాట్ కోసం ఆ పిల్లని చంపేశారు. గమనించండి, చిన్న బిడ్డల మనస్తత్వం అంటే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఎందుకు? ఇంటిలో కూడా అలాగా మనం ఉండటంలా. చిన్న బిడ్డల మనస్తత్వము అంటే ఏంటి? ఒకప్పుడు పిల్లలు కొట్టుకున్న వెంటనే మళ్ళీ కలిసిపోయేవాడు. ఇప్పుడు కొట్టుకుంటే పగ తీర్చుకునే స్థాయికి వెళుతూ ఉన్నారు. ఏదోలే బడిలో చిన్న చిన్న జరుగుతూ ఉంటాయి, మళ్ళీ తెల్లారి వెళ్ళగానే కలిసిపోతారా? లేదు, ఈ రోజులు అలా లేరు. అరే గ్రూపిజం, చిన్నపిల్లల్లోనే గ్రూపిజం. అరే వాడు మనోళ్ళు కాదురా, వీడు మనోడురా, వాడు బాగా చదువుతాడురా, వీడు చదవడురా, వాడితో మనకొద్దురా. చూడండి, చిన్న పిల్లల మనస్తత్వం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఇంటిలో నుంచే. అయ్య మాట్లాడతాడు ఫోన్లో, వాళ్ళు మనోళ్ళు కాదురా, వీడు వింటాడు. ఇంట్లో అమ్మా నాన్న ప్రవర్తించే తీరు నీ బిడ్డలను మారుస్తూ ఉంది నేటి సమాజంలో. ఎందుకు తల వంచాడురా వాడికి మనం అంటాడు ఆయన ఫోన్లో, వీడు కూడా వింటాడు. మనం ఎక్కడా తల దించకూడదు అనుకుంటాడు. తల దించుకున్నంత మాత్రాన, ఒదిగినంత మాత్రాన పోయేది ఏదీ లేదు. ఎంత ఒదుగుతామో అంత ఎదుగుతాం. అంతేకాని అదే అంటారు కదా, ఏమీ లేనిది ఎగిరెగిరి పడింది, అన్నీ ఉన్నది అణిగి మణిగి ఉంటుంది.